వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న 2024 విద్యార్థులకు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి స్టడీ ప్లాన్ లేక షెడ్యూల్ని అందిస్తాను. దీన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% మీకు పక్కాగా మంచి మార్క్స్ వస్తాయి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ నేను చెప్పేది జాగ్రత్తగా విని దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయటం అంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయటం అని అర్థం. సో ఫస్ట్ మనం ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కేవలం 60 డేస్ ఉన్నాయి. అంటే ఈ జనవరి 15 నుంచి మార్చి 15 ఈ 2 డేట్స్ని నేను తీసుకోవడం జరిగింది. జనవరి 15 నుంచి మార్చి 15కి జస్ట్ ఒక 60 డేస్ ఉన్నాయి. ఈ 60 డేస్ని లెక్కలోకి తీసుకొని ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఉన్నటువంటి టైము ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకొని ప్రిపరేషన్ ప్లాన్ లేక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక ఈ ప్లాన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% పక్కాగా మంచి మార్క్స్ వస్తాయి. సో అయితే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మొత్తం మీకున్నటువంటి సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ లేక 7 ఎగ్జామ్స్ అనేవి రాయాలి. 3 లాంగ్వేజెస్, 4 గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, దీన్నే బయాలజీ అంటాం, అండ్ సోషల్ స్టడీస్. ఇక లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఈ విధంగా మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే మనకున్నటువంటి టైం కేవలం 60 డేస్. అంటే దాని ప్రకారం చూసినట్లయితే ఒక సబ్జెక్ట్కి 10 రోజులు కూడా రావట్లేదు. ఇది మనకు ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. ఉన్న టైము చాలా తక్కువ, ఉన్నటువంటి సిలబస్ చాలా ఎక్కువ, అండ్ ఎలాంగ్ దిస్ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక కొన్ని స్కూల్స్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఎనీహౌ ఇప్పుడు సిలబస్ అయ్యిందా లేదా అనేది మనకు ముఖ్యం కాదు. ఎగ్జామ్స్ అనేది మనం ఖచ్చితంగా రాయాలి. ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అండ్ మనం మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. సో ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఉన్న టైం వచ్చేసి 2 months లేక 60 డేస్. సో అయితే దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్కి వెళ్ళటం మానవద్దు. ఇన్ కేస్ మీ స్కూల్లో క్లాసెస్ అనేవి జరగకపోతే అప్పుడు మీరు స్కూల్కి వెళ్ళటం అనేది వేస్ట్ అవుతుంది. అలా కాదు, స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి, స్కూల్కి వెళ్ళాలా లేదా అంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళండి. మీరు ఎంత ఓన్గా చదువుకున్నా టీచర్ చెప్పేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి స్కూల్కి అనేది వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎప్పటి వరకు మీరు స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుందో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. అయితే ఈ ప్లాన్ ప్రకారం మీరు స్కూల్కి వెళ్ళండి. రెండోది, స్కూల్ మనం ఎగ్జాంపుల్గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 అనేటటువంటి ఈ టైం షెడ్యూల్లో స్కూల్ నడుస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ని 2 hours చదవండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎలా పిక్ చేస్తారంటే మీరు ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ని తీసుకోండి, ఒక ఈజీ సబ్జెక్ట్ని తీసుకోండి. ఈ డిఫికల్ట్, ఈజీ అనేది స్టూడెంట్ టు స్టూడెంట్ మారుతూ ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కొంతమందికి సోషల్ అనేది కష్టంగా ఉంటుంది. ఇలా ఒక విద్యార్థికి ఏది డిఫికల్ట్, ఏది కష్టం అనేది ఆ విద్యార్థి యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పూర్తిగా ఆ విద్యార్థి యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఇది డిసైడ్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరేం చేస్తారంటే ఒకరోజు కనీసం 2 గంటలు చదవండి. ఈ 2 గంటల్లో మీరేం చేస్తారంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ని 1.5 hour కేటాయించండి. ఆ తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక 40 minutes వరకు చదవండి. చదవడం అంటే మీరు ఎలా కాంబినేషన్ తీసుకోవాలి అంటే ఒకటి ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉండాలి, ఒకటి థియరీ సబ్జెక్ట్ ఉండాలి. ఈ విధంగా మీరు 1.5 hour ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ తీసుకున్నారు. ఈ మ్యాథ్స్ ట్రిగ్నామెట్రీని ప్రాక్టీస్ చేయండి 1.5 hour. ఆ తర్వాత దీనికి ఆపోజిట్స్ ఏదైనా ఒక గ్రూప్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ లైక్ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. సో ఆ సబ్జెక్ట్లో ఒక 2 questions 3 questions మీ కేపబిలిటీని బట్టి ఒక 40 minutes చదవండి. ఈ విధంగా కనీసం 2 hours 15 minutes కనుక మీరు చదివినట్లయితే మినిమం 2 hours 15 minutes ఈ విధంగా మీరు చదివినట్లయితే ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతుంది. ఆ తర్వాత ఇలా ప్రతిరోజు చదివితే సరిపోదు. సండేస్ మీరు ఖచ్చితంగా
ఒక 6 అవర్స్ అనేవి కూర్చోవాలి. 6 అవర్స్ అనేవి కూర్చోవాలి. ఎందుకంటే మనకి టైం అనేది లేదు. ఈ సండేస్ కూడా సేమ్ ఫార్ములా అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకటి డిఫికల్ట్ సబ్జెక్ట్, రెండోది ఈజీ సబ్జెక్ట్, ఒకటి ప్రాబ్లమేటిక్ లేక ఒకటి డయాగ్రామ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఒకటి జస్ట్ థియరీ సబ్జెక్ట్. సో ఈ విధంగా చదవండి. ఆ తర్వాత మీరు బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్లో మీకు ప్రాక్టీస్ వర్క్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా పేపర్ మీద పెట్టండి. మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా పేపర్ మీద పెడితేనే మీకు వస్తుంది, మీకు గుర్తుంటుంది. రెండోది బయాలజీ, అదే ఎన్ఎస్, ఫిజికల్ సైన్స్ అంటే పిఎస్ అండ్ కెమిస్ట్రీలో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీకు డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ని మీరు డ్రా చేయాలి, దాన్ని లేబులింగ్ చేయాలి. ఇది కంటితో చూస్తే సరిపోదు, పేపర్ మీద మీరు ప్రజెంట్ చేయాలి. అదేవిధంగా మీకు సోషల్ స్టడీస్లో మ్యాప్స్ ఉంటాయి. ఈ మ్యాప్స్ని ఇండియా మ్యాప్ ఉంటుంది, అలాగే వరల్డ్ మ్యాప్ ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి పేపర్ మీద పెడితేనే మీకు ఈజీగా గుర్తుంటాయి, చాలా కాలం పాటు గుర్తుంటాయి. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పేపర్ మీద పెట్టండి, అంటే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత తెలుగు దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ పద్య భాగం ఏదైతే ఉందో ఆ పద్య భాగంలో మీరు పద్యాలు ప్రాక్టీస్ చేయాలి. పద్యం, దాని తాత్పర్యం ఇది ప్రాక్టీస్ చేయాలి. అలాగే తెలుగులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రామర్. ఈ గ్రామర్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్ని చదివితే గుర్తుండదు, మీరు పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీ అవుతుంది. సో ఇక నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ హిందీ అనేది చాలామందికి డిఫికల్ట్ సబ్జెక్ట్గా ఉంటుంది కంపేరిటివ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ విషయంలో మీరు భయపడవద్దు. ఈ విధంగా ఎవ్రీడే ఒక 2 hours 15 minutes, సండే ఒక 6 hours కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి? మార్చి 15th వరకు ఇలాగే చేయాలి. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీరు ఫిబ్రవరి 15th తర్వాత నేను చెప్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను. ఆ రోజు నుంచి మీరు స్కూల్కి వెళ్ళడం మానేసి రోజుకి గనక ఒక 8 గంటలు మీరు కూర్చుంటే ఖచ్చితంగా 90 మార్క్స్ 100% వస్తాయి. అండ్ ఈ విషయంలో మీకు మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాగో అందిస్తాము, దాని గురించి మీరు కంగారు పడవద్దు. సో ఇది పూర్తిగా ఫ్రీగా ఉండదు, ఇది పూర్తిగా పెయిడ్ ఇన్ సర్వీస్ రూపంలో మేము అందిస్తాము. అది ఏంటి ఎలాగా అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో తెలియజేస్తాను. అయితే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఫిబ్రవరి 15 వరకు మీరు స్కూల్స్ కంటిన్యూగా వెళ్ళండి. సో అంతవరకు నేను చెప్పిన విధంగా రోజుకు 2 hours 15 minutes, సండే వచ్చేసి 6 hours, లేక హాలిడేస్ ఏమైనా వస్తే 6 hours మీరు ప్రాక్టీస్ చేయండి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15కి ఉండేటటువంటి 1 month టైంని ఎలా యూటిలైజ్ చేయాలో నేను ఫర్దర్ వీడియోలో ఒక డెడికేటెడ్ వీడియోలో తెలియజేస్తాను. అప్పటి వరకు ఈ ప్లాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఖచ్చితంగా లేక పక్కాగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. జస్ట్ పాస్ అవటం కాదు, చాలా మంచి మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు. ఇది నా గ్యారంటీ, 100% మంచి మార్క్స్ వస్తాయి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.